రాష్ట్ర వార్తలకు స్వాగతం. నేను మీ స్వప్న. ఈనాటి వార్తలు. ఈరోజు చాలా మంది చెప్తున్నారు, మేమే లోకేష్ చెప్తున్నాడు, మేమే కనుక్కున్నాము, మేమే దీన్ని కల్తీ మద్యాన్ని అరికట్టే ప్రయత్నం చేస్తున్నారు. ఖచ్చితంగా అరికట్టాలి చేస్తే తప్పే కాదు, కానీ ఈ విధంగా దొరికిన దాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆ కప్పిపుచ్చుకునే ప్రయత్నంలో భాగంగానే మీరు ఈ రోజు వైసీపీ పార్టీ వాళ్ళ మీద ఇంకోరి మీద రుద్దే ప్రయత్నం చేస్తున్నారు. డెఫినెట్ గా మీ అందరినీ కోరుకునేది ఏంటంటే, ఈ మీడియా ద్వారా తెలియజేసేది, ఎవరైతే దీంట్లో ఉన్నారో వాళ్ళు ఆ పార్టీ ఈ పార్టీ అని సంబంధం లేకుండా నిష్పక్షపాతంగా విచారణ జరగాలి అంటే అది ఒక సిబిఐ ద్వారానే, థర్డ్ పార్టీ ఇన్వెస్టిగేషన్ ద్వారానే జరుగుతుంది. మొదటి నుంచి కూడా బురద జల్లే రాజకీయమే. రాజశేఖర రెడ్డి కావచ్చు, జగన్మోహన్ రెడ్డి కావచ్చు, మొండోడు కాబట్టి నిలవన్నారయ్యా. లేకుంటే మీరు చేసే పనులకు ఎవడైనా కానీ పిచ్చాన్ని ఎత్తుకొని పోవాల్సిందే. ఎన్టీఆర్ లాంటి వాళ్ళే మీరు నాశనం చేసి పెట్టరే.